ఎవరు పంపిస్తూ వస్తున్నారు సార్? వీళ్ళు వెనక ఎవరున్నారు సార్? అసలు తన పోరాటం రాజ్ తరుణ్ మీద, మరి అతను ఎందుకు రావట్లేదు సార్? అసలు పర్సన్ తాను వచ్చి రాజ్ తరుణ్ రావాలి. ఒకసారి నేను రాజ్ తరుణ్ కి అప్పీల్ చేసి నేను కన్క్లూడ్ చేస్తాను. రాజ్ తరుణ్ మీరు చాలా వాటికి సమాధానాలు చెప్పాలి, లేకపోతే కొన్ని వేళ్ళు మీ వైపు కూడా పెట్టి చూపిస్తున్నాయి. ఒకవేళ మీరు, నేను కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను, ఒకవేళ మీరు ఆమెతో బ్రేకప్ అయిపోతే ఆమె మిమ్మల్ని హింసిస్తున్నట్లయితే ఆమె మీ ఇంట్లో ఎందుకు ఉంటుంది? ఆమెను మీ ఇంట్లో ఎందుకు, ఇప్పటివరకు మీ ఇంట్లోనే ఎందుకు ఉంచుకోవాల్సి వచ్చింది? భయపడేని మాత్రం చెప్పకండి, నేనే ఎక్కడికో వెళ్ళిపోయాను అని మాత్రం చెప్పకండి. కొన్ని క్వశ్చన్స్కి మీరు కూడా ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. 2, ఆమె ఏదైతే ఆడియోలు బయటకు వచ్చాయో, ఆమె అరుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, కొంచెం వల్గర్గా మాట్లాడినప్పుడు పక్కన మీరు కూడా ఉన్నారు, మీరు రికార్డ్ చేసిన ఆడియోలు. సో ఆ సందర్భంలో మీరు ఎందుకు వాటిని రికార్డ్ చేయాల్సి వచ్చింది, ఎందుకు రిలీజ్ చేశారు? వీటితో పాటు ఇంకా చాలా ఉన్నాయి, చాలా క్వశ్చన్స్కి ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు మాత్రమే ఆన్సర్ చేయాలి. సో మేము ఎవరి వైపు సపోర్ట్ కాదు, ఎవరికి ఎగెనెస్ట్ కాదు. లావణ్యకు సపోర్టు కాదు, మీకు సపోర్టు కాదు. లావణ్యకి ఎగెనెస్ట్ కాదు, మీకు ఎగెనెస్ట్ కాదు. సో లావణ్యని ఈరోజు చాలా క్రాస్ చేశాను, పాయింట్ టు పాయింట్ అడిగాను. ఆ రోజు శేఖర్ వచ్చినప్పుడు కూడా పాయింట్ టు పాయింట్ అడిగాను. ఇక మిగిలింది మీరొక్కరే. మీరు ఎక్కడికో వెళ్ళేదో ఏదో ఒక చోట ఒక ప్రెస్ మీట్ పెట్టి కామన్గా చెప్పేస్తాను అంటే నేనేమీ చేయలేను. కానీ మీరు కూడా చాలా క్వశ్చన్స్ని ఎదుర్కోవాల్సి ఉంది. వాటికి మీరు ఆన్సర్ చెప్తే మీరు నిర్దోష, మీరు చెప్తున్నది నిజమా అనేది చాలా వరకు తెలిసే అవకాశం ఉంటుంది. లేకపోతే మీరు హైడ్ అండ్ సీక్ లాగా మీరు ఎక్కడో ఉండి ఎక్కడో దాక్కుని శేఖర్ భాషనో ఇంకొకరినో మీరు పంపిస్తూ ఉంటే కొన్ని వేళ్ళు మీ వైపు కూడా పెట్టి చూపిస్తాయి. కాబట్టి మీరు రండి, మాట్లాడదాం, వాస్తవం ఏంటో మాట్లాడదాం. ఈ డిబేట్ని ఇంతటితో ముగిస్తున్నాను. కొంతమంది లావణ్యకు సపోర్ట్ చేస్తున్నారు, మరి కొంతమంది లావణ్యని తప్పుపడుతున్నారు, రాజ్ తరుణ్ని సపోర్ట్ చేస్తున్నారు. కానీ ఇంతవరకు రాజ్ తరుణ్ మాత్రం బయటకు రాలేదు. సో ఇప్పుడు రాజ్ తరుణ్ మీరు చూసిన తర్వాతనైనా బయటకు వస్తారని ఆశిస్తున్నాం. మీ నెంబర్ నా దగ్గర ఉంది. సార్ ఫైనల్గా నేను మీకు కాల్ చేస్తాను. ఇప్పుడు మీరు ఆన్సర్ చేస్తే, మీరు చూసుంటే ఆన్సర్ చేయండి. ఇంత డిబేట్ ఓకే. రాజ్ తరుణ్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఓకే, ఈ డిబేట్ని ఎంతసేపు కొనసాగించడానికి, దీని మీద ఇంత లోతుగా వెళ్ళటానికి కారణం ఏంటంటే, మనం ఏది విన్నదే నమ్మొద్దు, చెప్పింది నమ్మొద్దు. కొన్ని మనం చూసినప్పటికీ కూడా అందులో వాస్తవం ఉందో లేదో మనకు తెలీదు. ఇక్కడ ఒక ఆడపిల్ల నాకు అన్యాయం జరిగింది అని బయటకు వచ్చి ఒక చోట నిలబడి తనే బయటకు వచ్చి, తను వేరే ఒకరిని కాదు తనే బయటకు వచ్చి చెప్తుంది. కాబట్టి తన దాంట్లో ఏదైనా వాస్తవం ఉందా లేదంటే తన అబద్ధం చెప్తుందా అన్నది తెలుసుకోవాలి. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి తన బయటకు వచ్చి ఒక చోట నిలబడి చెప్తోంది. అలాగే రాజ్ తరుణ్ కూడా ఇంతవరకు రాలేదు. రాజ్ తరుణ్ వాయిస్ని కేవలం శేఖర్ భాష మాత్రమే వినిపిస్తూ వస్తున్నాడు. ఒకవేళ తన చెప్పే దాంట్లో వాస్తవం లేకపోయి ఉంటే ఇన్ని రోజుల నుంచి ఎందుకు తను న్యాయం కోసం ఒక చోట అంత ధైర్యంగా నిలబడి ఉండగలుగుతుంది? తన వెనుక ఎవరో పెద్ద పెద్ద పొలిటీషియన్స్ లేరు, ఒక లాయర్ మాత్రం, అడ్వకేట్ మాత్రం ఉన్నారు, ఇంకెవరు తన వెనుక నిలబడుతున్న వాళ్ళు లేరు. మరి ఎందుకు ఆమె నిలబడుతుంది? సో కేవలం మనం ఆ ఆడియోలు వినే జడ్జ్ చేద్దామా, లేక ఇందులో ఇంకేదైనా ఉందా ప్రోబ్ చేద్దామా? కొంత వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. రాజ్ తరుణ్ వచ్చి మాట్లాడితే ఆ వాస్తవాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈలోపాటు కోర్టులోనూ ఫైట్ చేస్తున్నారు, మీడియాలో కూడా రచ్చ జరుగుతుంది. చూద్దాం రాజ్ తరుణ్ వస్తారో లేదో. డిబేట్ ముగించిన తర్వాత నేను మరోసారి రాజ్ తరుణ్కి కాల్ చేస్తాను. రాజ్ తరుణ్ మీరు రండి, మీరు ఒక్కరే వస్తాను అన్నా కూడా మన ఇద్దరం కూర్చుని మాట్లాడదాం, వాస్తవాలు ఏంటో మీ నుంచి కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తాను.